अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकात औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम ఖురాన్లో 7వ సూర అల్ ఆరాఫ్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 200, 201, 202 వాక్యాల్లో తెలియజేస్తూ ఉన్నారు ఒక విషయం. అది తెలుసుకునే ముందుగా శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. మనలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వెలుతురు నుంచి దైవదూతలని, అగ్ని నుంచి జిన్నులని మరియు మట్టి నుండి మానవుడిని సృష్టించానని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేసి ఉన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా మనకు తెలియజేసి ఉన్నారు. హదీసుల ద్వారా మనం తెలుసుకోవడం జరిగింది. మరి ఈ యొక్క జిన్ను వర్గానికి సంబంధించిన వారిలో నుంచి సైతాన్, లూసిఫర్ లేదా ఇబ్లిస్ అనేవారు మరి శపించబడ్డటువంటి సైతాన్ ఉంది అని, ఈ యొక్క సైతాన్ మానవులని మరియు అపమార్గానికి పట్టించడం కోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటుందని, మరి ఈ యొక్క సైతాన్ నుంచి రక్షణ పొందడం కోసం ఏం చేయాలి అనే విషయాన్ని మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లోను మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా తెలియజేస్తారు. అవి మనం హదీసులో చూసి ఉన్నాం. మరి వాటిల్లో ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క 7వ సూరాలో 201, 202 వాక్యాల్లో చూసినట్లయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏం చెప్తున్నారంటే, మరియు ఒకవేళ సైతాన్ నుండి నీకు ఏదైనా ప్రేరణ కలిగితే నీవు అల్లాహ్ యొక్క శరణు మాత్రం కోరుకో, అల్లాహ్ శరణే కోరుకో, మరియు నీవు అల్లాహ్ శరణు వేడుకో, మరియు నిజంగా ఆయనే సర్వం వినేవాడు, సర్వం తెలిసినవాడు, సర్వ జ్ఞానం కలిగినవాడు ఆ అల్లాహ్. నిజానికి దైవభీతి గలవారు, అల్లా పట్ల భయం, భక్తి, గౌరవం, మర్యాద కలిగిన వారు తమకు సైతాన్ నుండి ఏదైనా కలత కలిగితే వారు అల్లానే స్మరిస్తారు, అల్లానే నమ్ముతారు, అల్లానే అర్జిస్తారు, అల్లానే ఆరాధిస్తారు, మరియు అప్పుడు వారు అంతా సరిగ్గా చూస్తారు. అల్హమ్దులిల్లా. మరియు వారి సైతాన్ సహోదరులు వారిని తప్పుదారి వైపుకు లాక్కొని పోగొడతారు, కానీ మరియు వారు ఏమాత్రం పట్టు వదలరు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క 3 వాక్యాలలో తెలియజేస్తూ ఉన్నారు. మనకి ఏదైనా సైతాన్ ప్రేరణలు కలిగిందని అనిపించినా, చాతబడి కానీ, దిష్టి కానీ, ఇంకేదైనా నజర్ కానీ, ఇంకేదైనా ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు వచ్చినా కూడా మనకి ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా చూసినట్లయితే మనకి కొన్ని విషయాలు తెలియజేయడం జరుగుతూ ఉంది. అది ఏమిటంటే, ముందుగా మనం వజూ చేసుకోవాలి లేదా గుస్సుల్ చేసుకోవాలి. రెండవ విషయం, మన యొక్క పాపాలను క్షమించమని మరియు మనల్ని శైతాన్ నుంచి రక్షించమని మరి అల్లాహ్ని తారీఫ్ చేస్తూ, కృతజ్ఞతలు తెలుపుతూ, అల్లాహ్ని క్షమాపణ వేడుకుంటూ మనకి కావలసిన రక్షణని, సహాయాన్ని కేవలం అల్లాహ్ నుంచి మాత్రమే అర్జించాలి. ఇక ఇంకొక విషయం, మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన దరూదు పంపించాలి. అదేవిధంగా మన కోసం, మన ఇంటి వారి కోసం, మన పొరుగు వారి కోసం కూడా ప్రార్థన చేయాలి. ఇక మూడో విషయం ఏమిటి అంటే, నమాజులో మస్జిద్కు వెళ్ళి నమాజులో జమాతుతో పాటు కలిసి లైన్లో నిలబడి, ఇమాం వెనుక లైన్లో నిలబడి మస్జిద్లో జమాతుతో పాటు కలిసి నమాజ్ చదవాలి. దాని తర్వాత ఇక 4వ విషయం ఏమిటంటే, 7 అజ్వా ఖజూరులు ఉన్నాయి. దాని తర్వాత ఇంకొక విషయం, మరి రేగిపళ్ళ ఆకులు వాటి మీద దమ్ చేసి ఒక బుక్క నీళ్ళు తాగి మరి దాని ద్వారా గుసలు చేసుకునే పద్ధతి ఇంకొకటి ఉంది. కానీ ఎక్కడా కూడా తావిజులు జోలికెళ్ళమని ఇస్లాంలో ఎక్కడ చెప్పినట్టుగా ఖురాన్లో కానీ హదీసుల్లో కానీ ఎక్కడ ఆరాధన లేదు తావిజులు జోలికెళ్ళమని. అదేవిధంగా బాబాలను కానీ సమాధులను కానీ ఆశ్రయించమని ఖురాన్లో మరియు హదీసుల్లో అయితే ఎక్కడా చెప్పబడలేదు. మరి అదేవిధంగా ఏమైనా కట్టుకోమని, ఇంటికి ఏదైనా పెట్టుకోమని, ఇంట్లో ఏదైనా చేయమని, ఇంట్లో ఇంకేదైనా చెప్పమని, లేదా ఏదన్నా ఇంకెవరి దగ్గరికైనా వెళ్ళి కలమ్మని మనకి చెప్పలేదు. ఖురాన్లో కానీ హదీసుల్లో కానీ అటువంటి దొరకదు. వీలైతే ఖురాన్ని చదవమని చెప్తున్నారు. ఏ ఇంట్లోనైతే ఖురాన్లోని 2వ సూర అల్ బకరా చదవడం జరుగుతుందో వారి ఇంటి నుంచి సైతాన్ పారిపోతాడు అని కూడా చెప్పడం జరిగింది. వీలైతే ఖురాన్ని అరబ్బీలో కూడా చదవాలి, అలానే మనకొచ్చిన భాషలో మనకు అర్థమయ్యేటట్టు కూడా చదవాలి. ఇంకో విషయం, మస్జిద్లో మనం ఫరజ్ నమాజులు జమాత్తో పాటు లైన్లో నిలబడి ఇమాం వెనుక ఫరజ్ నమాజులు మనం చదువుతాం, అల్హమ్దులిల్లా. కానీ నఫిల్ నమాజులు మరియు సున్నత్ నమాజులు ఏమైనా ఉంటే కనుక అవి మనం ఇంట్లోకి వచ్చి చేసుకోవటం మంచిది అని. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు ఏమని, మీ యొక్క ఇండ్లను మీరు శ్మశాన వాటికలుగా చేసుకోకండి, ఎందుకంటే మీ ఇండ్లలో మీరు ఖురాన్ పారాయణం చేయండి, అదేవిధంగా నఫిల్ లేదా సున్నత్ నమాజులు మీరు ఇండ్లలో చేసుకోవడం మంచిది, మరియు ఇంట్లో కూర్చొని ప్రార్థన కూడా
చేసుకుంటూ దువా కూడా చేసుకుంటూ ఉండండి. మరియు మీ యొక్క స్త్రీలకు మరియు పిల్లలకు కూడా నమాజ్ గురించి, ఖురాన్ చదవడం గురించి, దువాల గురించి వారికి తాకీదు చేయండి, వారికి చేయమని చెప్పండి, లేదా నేర్పండి, లేదా వారితో చేయించండి అని చెప్పడం జరిగింది. మరి ఇటువంటి కార్యాలు చేసేటప్పుడు లేదా ఏ ఇంట్లోకైతే అస్సలాము అలైకుం వరహమతుల్లాహి బరకాత్ అని కుడికాలు ఎవరింట్లోకైతే ఇలా లోపలికి పెడుతూ ఉంటారో ఆ ఇంట్లో ఉన్నటువంటి జిన్నులు కానీ సైతాన్లు కానీ ఇక వెళ్ళిపోతాయని, మనం తినేటప్పుడు ఎవరైతే బిస్మిల్లా అని చెప్పి ఎవరైతే తింటారో అప్పుడు మనతోటి ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి సైతాన్లు కానీ జిన్నులు కానీ అరే ఈ ఇంట్లో మనకి ఇక ఆహారం అనేది లేదు అని వారు వెళ్ళిపోతారు అని, అక్కడి నుంచి వెళ్ళిపోతారు అని ఇలాంటి అనేక వాక్యాలు చెప్పడం జరిగింది. అంతేగాని షిర్కుకు సంబంధించిన విషయాలు, బిదాత్కు సంబంధించినటువంటి విషయాలు చేయమని ఇస్లాం అయితే చెప్పలేదు. అదేవిధంగా మనం ఖురాన్లో ఒక మొట్టమొదటి సూరా ఉంది, సూరా అల్ ఫాతిహా. దాంట్లో ఏముందో ఒకసారి చూడండి. మరి దాంట్లో ఉన్నటువంటి విషయం చూసినట్లయితే కనుక దీంట్లో 7 వాక్యాలు ఉన్నాయి. ఖురాన్లో మొట్టమొదటి సూరా అల్ ఫాతిహాలో 7 వాక్యాలు ఉన్నాయి. ఈ సూరా చదవంది నమాజ్ కాదు. ఇమాము ముందు నిలబడి చదువుతున్నా కూడా వెనక ఉన్నటువంటి ముక్తది ఎవరైతే ఉన్నారో ఆ ముక్తది కూడా మనసులో కూడా ఈ యొక్క ఖురాన్ అనే ఈ యొక్క సూరా ఫాతిహాని మనసులో చదువుకుంటూ ఉండాలి. ఇమాం ముంగట నిలబడి ఔజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ రహమానిర్ రహీం ఇమాం చదువుతున్నా కూడా వెనక ఉన్నటువంటి ముక్తది మనసులో ఈ యొక్క సూరా చదువుకోవాలని ఉంది. ఈ సూరా యొక్క అర్థం ఏమిటో నేను చెప్తా ఉన్నాను. ఈ చాలామంది మన ముస్లింలకి చాలామందికి దీని యొక్క అర్థం తెలియని వారు ఉన్నారు. వారు ఇలా అయినా తెలుసుకుంటారని నేను ఆశిస్తూ ఉన్నాను. ఈ యొక్క సూరాలో 7 వాక్యాలు ఉన్నాయి. ఈ 7 వాక్యాలు గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఒక దగ్గర తెలియజేస్తూ ఉన్నారు మొహమ్మద్ అస్లం గారికి. ఏమని? ఓ మొహమ్మద్ అస్లం గారు, నేను మీకు 7 వాక్యాలు ఇచ్చాను, 7 వాక్యాలని మళ్ళీ మళ్ళీ అవతరింపజేశాను. ఆ 7 వాక్యాల ద్వారా మరి పూర్తి ఖురాన్ని అర్థమయ్యే విధంగా 7 వాక్యాలను నేను కనెక్ట్ చేశానని చెప్తున్నా. అంటే ఆ 7 వాక్యాలు మరి మీ ఖురాన్లో ఏ వాక్యం చదివినా ఈ 7 వాక్యాలకి కనెక్ట్ అవుతూ ఉంటుంది. అల్హమ్దులిల్లా ఈ 7 వాక్యాలు కనుక సూరా ఫాతిహా మీరు చూసినట్లయితే కనుక దీని యొక్క అర్థం చూడండి ఒకసారి. కానీ మనం ఏం చేస్తున్నాం ఒకసారి ఆలోచించుకోవాలి. దీంట్లో మొదటి వాక్యం అనంత కరుణామయుడు అపార కరుణా ప్రదాత అయిన అల్లా పేరుతో ప్రారంభిస్తూ ఉన్నాము. మరియు సర్వ లోకాలకు ప్రభు అయిన అల్లా మాత్రమే సమస్త లోకాలకు అర్హుడు, మరియు స్తోత్రాలకు ఆయన అర్హుడు. అనంత కరుణామయుడు అపార కరుణా ప్రదాత ఆ అల్లా మాత్రమే. తీర్పు దినానికి యజమాని ఆ స్వామి అల్లా మాత్రమే. మేము నిన్నే అర్థిస్తున్నాము, సహాయం కోసం నిన్ను మాత్రమే అర్థిస్తున్నాము. మాకు రుజుమార్గం వైపుకు మార్గదర్శకత్వం చెయ్యి. నీవు అనుగ్రహించిన వారి మార్గం మాత్రమే చూపు. నీ ఆగ్రహానికి గురి అయిన వారి మార్గం కానీ లేక మార్గభ్రష్టులైన వారి మార్గం కానే కాదు. మరి ఇది ఈ యొక్క 7 వాక్యాల యొక్క అర్థం. దీంట్లో మొదటి వాక్యం చూడండి, అనంత కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో. అంటే ఆ అల్లా పేరుతో ప్రారంభిస్తూ ఉన్నాం. ఆయన కరుణామయుడు అని, ఆయన కరుణా ప్రదాత అని, కరుణిస్తాడు, క్షమిస్తాడు, రక్షిస్తాడు, రెహం దిల్ కలిగిన వాడు, కరుణ కలిగిన వాడు అని ఆ అల్లాని మనం ఈ యొక్క మొదటి వాక్యంలో పొగుడుతూ ఉన్నాం. రెండో వాక్యంలో సర్వలోకాలకు ప్రభువు అయిన అల్లా మాత్రమే సమస్త లోకాలకు అర్హుడు అని చెప్తూ ఉన్నాం. అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేస్తూ ఉన్నారు ఏమని? నేను మొదటి ఆకాశం కిందనే మరియు 7 ఆకాశాలు ఉన్నాయి. మొదటి ఆకాశం కిందనే భూమిని, దాని తర్వాత మరియు నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు ఇవన్నీ కూడా మొదటి ఆకాశం కిందనే ఉన్నాయని, మనలో ఎంతోమంది ఈ యొక్క గ్రహం మీదకి వెళ్ళాను, ఈ యొక్క గ్రహం మీదకి వెళ్ళాను, అక్కడికి వెళ్ళామని చెప్తూ ఉన్నారు. కానీ ఇవన్నీ ఇంకా నక్షత్రాల దాకా ఇంకెవరు వెళ్ళలేదు. సూర్యుడి దాకా వెళ్ళడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సూర్యుడి దాకా వెళ్ళారు సరే, మరి ఇంకా పైన అనేక గ్రహాలు ఉన్నాయి, దానిపైన ఇంకా అనేక గ్రహాలు ఉన్నాయి, దానిపైన ఇంకా అనేక గ్రహాలు ఉన్నాయి, దానిపైన ఇంకా నక్షత్రాలు ఉన్నాయి, దానిపైన ఎక్కడో ఇంకా ఆకాశం ఉంది. ఇలా మొదటి ఆకాశానికి ఇంకెంతో దూరం ఉంది. దాని తర్వాత భూమికి మొదటి ఆకాశానికి ఇంకా ఎంతో దూరం ఉంది. ఇవన్నీ కూడా మొదటి ఆకాశంలోనే ఉన్నాయని అల్లా చెప్తున్నారు. మరి ఇలా 7వ ఆకాశం మీద అర్ష్ అనే పీఠం మీద అల్లా ఉన్నానని చెప్తూ ఉన్నారు. మరి ఇక మొదటి ఆకాశంలోనే ఎన్ని ఉన్నాయి? మరి 2వ ఆకాశం, 3వ ఆకాశం, 4వ ఆకాశం, 5వ ఆకాశం, 6వ ఆకాశం, 7వ ఆకాశం. మరి ఈ ఆకాశాలకి సంబంధం లేని ఇంకా అల్లా సృష్టి ఇంకేదైతే ఉందో సర్వ లోకాలకు ప్రభు అయిన ఆ అల్లా మాత్రమే సమస్త స్తోత్రాలకు అర్హుడు అని ఈ యొక్క 2వ వాక్యంలో మనం చెప్తూ ఉన్నాం. ఇక 3వ వాక్యంలో ఆయన మళ్ళీ
అనంత కరుణామయుడు, ఆయన అపార కరుణా ప్రదాత అని చెప్తూ ఉన్నాం. మరియు తీర్పు దినం, జడ్జిమెంట్ డే, ప్రళయ దినానికి యజమాని ఆ ఒకే ఒక్కడు అని, మంచి చెడు పాపం పుణ్యం హరాం హలాల్ జీవితాన్ని బట్టి స్వర్గం ఇచ్చేవాడు అల్లా మాత్రమే, ఆ సృష్టికర్త మాత్రమే అని, మరి ఆయన గురించి ఆయన తప్ప ఇంకెవరు ఆరాధనకు అర్హులు ఎవరూ లేరని లా ఇలాహ ఇల్లల్లా అని చెప్తూ ఉన్నాం. ఆ తీర్పు దినానికి కూడా యజమాని స్వామి అల్లా మాత్రమే అని 4వ వాక్యంలో సూరే ఫాతిహాలో మనం చెప్తూ ఉన్నాం. ఇక 5వ వాక్యం, మేము నిన్నే ఆరాధిస్తూ ఉన్నాము మరియు నీ సహాయాన్ని అర్థిస్తున్నాము. మేము నిన్నే అర్థిస్తూ ఉన్నాం, నిన్నే అడుగుతున్నాం, నిన్నే అర్జిస్తూ ఉన్నాం, నిన్నే ప్రార్థిస్తూ ఉన్నాం. మాకు ఏదైతే సహాయం కావాలో ఆ సహాయాన్ని కూడా నిన్నే అడుగుతూ ఉన్నాం అని చెప్తూ ఉన్నాం. మరి ఈరోజు సూరే ఫాతిహా అనే ఫాతిహాని తీసుకెళ్ళి ఎక్కడెక్కడ సమాధుల దగ్గర, బాబాల దగ్గర, తినేదాని దగ్గర, కోసేదాని దగ్గర ఎక్కడెక్కడికి వెళ్ళి మనం ఈరోజు ఈ యొక్క ఫాతిహా అనే దానికి మరి ఈ యొక్క అర్థాన్ని మనకు తెలుసో తెలియకో ఎవరెవరు ఎక్కడెక్కడ ఈ యొక్క ఫాతిహా పేరుతో ఏమేమి చేస్తున్నారో ఒకసారి మనం ఆలోచించాలి. ప్రతి నమాజులో మనం చదువుతాం, కానీ ఈ యొక్క ఫాతిహా అర్థం ఏముంది, మనం ఏం చేస్తున్నాం? ఓ అల్లా, మేము నిన్నే అర్థిస్తున్నాము, సహాయం కోసం నిన్ను మాత్రమే అర్థిస్తున్నాము అని ఇక్కడ దువా చేస్తూ ఉన్నాం. ఖురాన్లో, నమాజ్లో, సూరే ఫాతిహాలో మేము నిన్నే అర్థిస్తూ ఉన్నాం, నిన్నే అడుగుతూ ఉన్నాం, నిన్నే ఆరాధిస్తున్నాం, నిన్నే సాయం అడుగుతాము. మరి మనం వింటున్న కవాలీలు నాతులు ఏవైతే వింటున్నామో, ఏవైతే కవాలీలు నాతులు పాటలు రాస్తున్నామో, ఏవైతే కవాలీలు నాతులు పాటలు చదువుతున్నామో, ఎవరితోడైతే మనం కవాలీలు నాతులు వింటూ ఉన్నామో వాటిల్లో ఏం షిర్కు ఉంది, వాటిల్లో ఏం బిజుతుంది, ఒక్కసారి మనం మౌనంగా ఒకసారి ఏదైనా ఒక కవాలి కానీ ఒక నాత కానీ విని ఆలోచిద్దాం. ఈ యొక్క సూరే ఫాతిహాకి వ్యతిరేకంగా ఎన్ని కవాలీలు నాతులు ఉన్నాయో ఒక్కసారి మరి మాలిక్ యౌమిద్దీన్ ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తఈన్ ఏదైతే ఉందో, ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తఈన్, మేము నిన్నే ఆరాధిస్తున్నాము, నిన్ను మాత్రమే సహాయాన్ని అర్థిస్తున్నాము వల్ల అనే దానికి ఏదైతే మరి ఎన్ని పాటలు, ఎన్ని కవాలీలు, ఎన్ని నాతులు, ఎన్ని మ్యూజిక్లు, మరి ఎన్ని కవితలు మరి దీనికి వ్యతిరేకంగా ఉన్నాయో ఎవరో రాసినవి కాదు, మన ముస్లింలు రాసినవి. ఒక్కసారి మనం ఆలోచించాలి, మనం ఒకసారి తెలుసుకోవాలి వీటి గురించి. మరి అల్లా తాలా ఇదే పని చేయమని చెప్తున్నాడు. ఇది ప్రతి ప్రవక్త మీద అల్లా ఇచ్చినటువంటి పని. ప్రవక్తల తర్వాత తాబియన్లు, తాబియన్లు మరియు మౌల్వీలు, ముఫ్తీలు, ఇమాములు, ఆలింలు, దాయిలు, మరి వీళ్ళే కాదు ప్రతి ముస్లిం పౌరుడి పైన ఇంకొక ముస్లింకి కొన్ని హక్కులు ఉన్నాయి. వారు ఇస్లాం గురించి తెలుసుకోవాలి, నమాజ్ గురించి తెలుసుకోవాలి, దువాల గురించి తెలుసుకోవాలి, ఖురాన్ గురించి చదవాలి, అల్లాహ్ గురించి తెలుసుకోవాలి, ప్రవక్త మొహమ్మద్ గారి గురించి తెలుసుకోవాలి, మరియు ఒకరు ఇంకొకరికి ఇస్లా చేసుకోవాలి. ఎవరైనా ఇస్లాంలో ఉండి ఇస్లాం గురించి తెలియకపోతే కనుక వారికి ఇస్లాం ఏంటనేది వారికి తెలియచేయాలి. వారు ఏదైనా పాపాలు చేస్తుంటే అది పాపం, అది చేయకూడదని, ఏదైనా క్రైమ్, నేరం, ఘోరం, మోసాలు చేస్తుంటే ఇది సరైన పద్ధతి కాదని వారిని దాని నుంచి ఆపాలి, లేదా సాయశక్తులు ఆపాలి. అది కాకపోతే కనీసం నోటితో చెప్పి ఆపాలి, లేదా కనీసం మనసులోనైనా అరే వారు తప్పు చేస్తున్నారు కదా అని చెప్పి బాధపడాలి. మరియు వారి కోసం కనీసం అల్లాహ్నైనా దువా చేయాలి, వల్ల వారు తప్పు చేస్తున్నారు, వారిని కాపాడు వల్ల, వారిని రక్షించవల్ల అని చెప్పి మనం వారిని మంచి మార్గంలోకి ప్రసాదించమనైనా దువా చేయాలి. మరి ఏదైతేనేమి ఒక ముస్లింకి ఇంకో ముస్లిం పైన 6-7 హక్కులు ఉన్నాయి. వాటిల్లో ఏమిటి, మరి ఎవరైనా తప్పు చేస్తూ ఉంటే వారిని మరి వారు కూడా నరకానికి పోకుండా స్వర్గంలోకి పోవాలంటే ఈ ప్రపంచంలో మనం బ్రతికి ఉన్నప్పుడే వారికి మంచి అంటే ఏంటో, వారు తప్పుదోవ పోతుంటే ఆ తప్పుదోవ ఏంటని తెలియజేసి వారికి మంచి వైపుకు మార్గం చూపించాలి. మరి అందుకోసమే అల్హమ్దులిల్లాహ్ ఈ యొక్క పని జరుగుతూ ఉంది. మరి మీకు ఏదైనా ఇస్లాం గురించి తెలియకపోతే మీ దగ్గరలో ఉన్న మస్జిద్కి వెళ్ళండి. ఏ మస్జిద్, జమాతులు ఏవైనా ఉండొచ్చు, కానీ ముందుగా మీరు మీ దగ్గరలో ఉన్న, మీ ఊర్లో ఉన్న, మీ సిటీలో ఉన్న మీ మస్జిద్కి వెళ్ళండి. అక్కడ ఉన్నటువంటి ఇమాముని, మౌల్వి, ముఫ్తీ ఎవరైతే ఉన్నారో వారితో కూర్చోండి. మీకున్న ప్రశ్నలు వారిని అడగండి. మీకు ఖురాన్ చదవడం రాకపోతే వారి దగ్గర నేర్చుకోండి. అల్హమ్దులిల్లాహ్ మీకు ఏదైనా సమస్యలు ఉంటే వారిని అడిగి ఖురాన్ మరియు హదీస్ల ఆధారంగా వాటి యొక్క ఇస్లా చేసుకోండి. అల్హమ్దులిల్లాహ్. కానీ ఏదైతే ఇక్కడ నేను చెప్తున్న 5 ఖురాన్లో మొదటి సూరాలోని సూరే ఫాతిహాలోని 5వ వాక్యం, మరి మేము నిన్నే అర్థిస్తున్నాము, సహాయం కోసం నిన్ను మాత్రమే మరి అర్థిస్తూ ఉన్నాము. ఇక 6వ వాక్యం, వల్ల మాకు రుజుమార్గం వైపుకు మార్గదర్శకత్వం చెయ్యి. ఆమీన్. మాకు రుజుమార్గం వైపుకి మేము ఎలా జీవిస్తే
మేము నరకానికి వెళ్ళిపోతామో దాని నుంచి మమ్మల్ని కాపాడు, మేము ఎలా జీవిస్తే స్వర్గానికి వెళ్తామో అటువంటి మార్గం మాకు చూపించు, మాకు నీవు ఖురాన్ ద్వారా కానీ ప్రవక్తల ద్వారా కానీ ఏదైతే మార్గం మాకు తెలియజేసావో ఆ మార్గాన్ని మాకు తెలియచేయి, ఆ మార్గాన్ని మాకు చూపు, మాకు జీవన పద్ధతులు ఆరాధన పద్ధతులు తెలియజేయి మాకు అల్లా. మరి నరకానికి వెళ్ళే మార్గం నుంచి మమ్మల్ని కాపాడి స్వర్గానికి వెళ్ళే మార్గం రుజు మార్గం మాకు తెలియచేయు అల్లా. మరి 7వ వాక్యంలో అల్లా సుబ్హానహు వ తఆలా చెప్తున్నారు ఇంకా ఇలా ప్రార్థించున్నాను ఏమని, వల్ల నీవు అనుగ్రహించిన వారి మార్గం మాత్రమే మాకు ఇవ్వు, అదే మార్గం మాకు చూపు. అంటే నీవు అనుగ్రహించిన వారి మార్గం అంటే నీవు ఎవరినైతే మంచి వ్యక్తులుగా సజ్జనులుగా వలీలుగా ఎంచుకున్నావో అటువంటి మార్గం మాకు ఇవ్వు. ఎందుకంటే మేము కూడా స్వర్గానికి వెళ్ళొచ్చు, అల్హమ్దులిల్లాహ్ మిమ్మల్ని చూడవచ్చు, మిమ్మల్ని దర్శించవచ్చు. మరి నీవెవరినైతే నీ యొక్క ఆగ్రహానికి ఎవరైతే గురయ్యారో అటువంటి మార్గం మాకు ఇవ్వద్దు. ఎవరైతే నీవు మార్గభ్రష్టులుగా చేసేసావో అటువంటి మార్గభ్రష్టత్వం నుంచి మమ్మల్ని కాపాడు. నీవు సజ్జనులైన నీ యొక్క దాసుల అటువంటి మార్గాన్ని మాకు ప్రసాదించు. నీ యొక్క ఆగ్రహానికి గురైన వారి నీ యొక్క నువ్వు ఎవరినైతే మార్గభ్రష్టత్వం చేసావో అటువంటి మార్గం నుంచి మమ్మల్ని కాపాడు వల్ల ఆమీన్ అని ఈ యొక్క 7 వాక్యాలలో మనం దువా చేస్తూ ఉన్నాము అల్లాహ్ సుబ్హానహు వ తఆలాని. ఒక్కసారి మనం ఆలోచించాలి. ఈరోజు మనకి ఏమైనా సైతానులు కానీ జిన్నాతులు కానీ దిష్టి కానీ చేతబడి కానీ ఇంకేదైనా జరిగిందని అనిపించినా ఎవరైనా చేశారో అని తెలిసినా కూడా మనం ఏం చేయాలి? అల్హమ్దులిల్లాహ్ ఈ యొక్క ఖురాన్ ఆధారంగా ఈ యొక్క ఖురాన్ హదీసుల ఆధారంగా ఈ యొక్క ఖురాన్ ఆధారంగా మనం అల్హమ్దులిల్లాహ్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేస్తున్నారు. ఖురాన్లోని మొదటి సూరా అల్ బకరా 2వ సూరాలోని 225 ఆయతుల్ కుర్సీ, ఇదే 2వ సూరాలో ఖురాన్లో 2వ సూరాలోని 285 286 వాక్యాలు, మరియు ఖురాన్లోని చివరి 3 సూరాలు కూడా మనం చదివి దమ్ చేసుకోవటం కానీ, మరియు ఈ యొక్క ప్రసంగంలో మొదట్లో చెప్పిన విషయాలు కానీ ఇలాంటి ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. మీకు తెలియకపోతే మీరు ఎవరెవరో మరి బాబాల దగ్గరికి, సమాధుల దగ్గరికి, తావీదుల దగ్గరికి, ఇలాంటి ఇస్లాం నుంచి బహిర్గతం చేసే మార్గాల దగ్గరికి కాకుండా మీ దగ్గరలో ఉన్న ఖురాన్ మరియు హదీసులు తెలిసినటువంటి ఇమాంలు, మౌల్వీలు, ముఫ్తీలు ఎవరైనా ఉంటే ఆ మస్జిదులకు వెళ్ళి వారితో దువా చేయించుకోండి. లేదా మీరు ఎలా దువా చేసుకోవాలో వారి నుంచి అడిగి తెలుసుకోండి. లేదా మీరు ఖురాన్ చదవటం, జమాత్తో కలిసి నమాజ్ చేసుకోవడం, ఇంకా అనేక విషయాలు నేను ఈ యొక్క ప్రసంగం మొదట్లోనే చెప్పాను. ఇటువంటివి కానీ ఇంకా నేను ఇక్కడ చెప్పని ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. అటువంటి ఖురాన్ మరియు హదీసుల వెలుగులో మీకు మీరే దీని నుంచి మరి బయటపడే మార్గాలు అల్హమ్దులిల్లాహ్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు. మనం ఇతరులకి అంటే మన తల్లిదండ్రులకి మనం అడగొచ్చు, లేదా మన బంధువులకి. ఇప్పుడు కొన్ని విషయాలు ఉన్నాయి, మన బంధువులకి ఎవరికైనా అన్యాయం చేసి ఉంటే వారికి సహాయం చేసి వారిని క్షమాపణ అడిగి, అల్లా నా ద్వారా తప్పైంది, నేను పలానా బంధువుకి నేను పలానా హాని చేశాను అని వాళ్ళని కూడా క్షమాపణ అడగాలి, అల్లాని కూడా క్షమాపణ అడగాలి. దాని తర్వాత మనకి ఆరోగ్యం ప్రసాదించమని అడగాలి, మనల్ని ఈ యొక్క అసరాతుల నుంచి కాపాడమని కూడా అడగాలి. లేదా ఎవరికైనా దాన ధర్మం చేయాలి, వీలైతే హజ్ ఉమ్రాలు కూడా చేయొచ్చు. లేదా ఇంకేదైనా ఇటువంటి మంచి కార్యాలు చేయాలి. ఆ మంచి కార్యాలను జరియాగా పెట్టి, ఆ మంచి కార్యాలను వసీలాగా పెట్టి మనం అల్లాహ్ని హెల్ప్ అడగాలి, సహాయం అడగాలి. ఉదాహరణకి నేను ఇక్కడ ఒక 3 విషయాలు చెప్తాను. అది ఒక హదీస్ మీకు కూడా తెలిసే ఉంటుంది. అది దాంట్లో ఏంటంటే 3 వ్యక్తులు ఒక గృహలో చిక్కుకుపోతారు. ఆ 3 వ్యక్తులకి గృహలోకి వెళ్ళిన తర్వాత ఒక రాయి దాని మీద పడిపోతుంది అడ్డుగా. వారు బయటకు రావడం కోసం అల్లాహ్ని ప్రార్థిస్తారు. ఏమని ప్రార్థిస్తారు? ఈ యొక్క విషయం మీరు గుర్తుపెట్టుకుంటే మీరు ఏదైనా మంచి పని చేసి దాని ద్వారా కూడా అల్లాహ్ యొక్క రక్షణ మీరు అడగవచ్చు. ఉదాహరణకి వాళ్ళ 3 ఏ విధంగా ప్రార్థిస్తారు అంటే, ఒక వ్యక్తి ఆ వ్యక్తి తల్లిదండ్రులకి చాలా మంచిగా సేవ చేసేటటువంటి వ్యక్తి. ఒకరోజు అతడు రావటం లేటుగా అవుతుంది. ఈ లోపల తల్లిదండ్రులు పడుకుంటారు. ఈ లోపల అతని యొక్క భార్య బిడ్డలు ఆకలితో ఉంటారు. కానీ అతడు వచ్చిన తర్వాత అతను ఒక పాత్రలో పాలు తీసుకొని తల్లిదండ్రులను లేపితే నిద్ర డిస్టర్బ్ అవుతుందని అలానే నిలబడి ఉంటాడు. ఈ లోపల భార్య పిల్లలకి ఆకలిస్తూ ఉంటుంది. అయినా సరే అతను నిలబడి ముందుగా తల్లిదండ్రులు లేచిన తర్వాత వారి యొక్క ఆహారాన్ని తీర్చిన తర్వాత అప్పుడు భార్య పిల్లలకి పెడదామని ఆయన వెయిటింగ్ చేసి, దాని తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు లేచిన తర్వాత వారికి సేవ చేసి దాని తర్వాత భార్య బిడ్డలకి కూడా ఆయన ఈ యొక్క ఆహారం అనేది పెట్టడం జరుగుతుంది.
ఆయన అల్లాని ప్రార్థిస్తాడు, వల్ల నీ పట్ల భయం, భక్తి, గౌరవం, మర్యాదతోటి తల్లిదండ్రులకి నీవు ఏ విధంగా సేవ చేయమన్నావో అలా నిన్ను అనుగ్రహం పొందడం కోసం, నిన్ను ఆరాధించడం కోసం, నిన్ను మెప్పించడం కోసం నేను చేసిన ఈ యొక్క కార్యం ఏదైతే ఉందో అల్లా నీకు ఇష్టమైతే ఈ యొక్క కార్యాన్ని నీవు స్వీకరించి మమ్మల్ని ఇక్కడ నుంచి కాపాడు వల్ల అని చెప్పి వారు దువా చేస్తారు. ఆయన దువా చేస్తాడు. అప్పుడు ఆ యొక్క గృహం మీద అడ్డుగా ఉన్నటువంటి ఆ యొక్క తెర కొంచెంగా జరుగుతుంది. దాని తర్వాత రెండవ వ్యక్తి దువా చేస్తాడు. అతడు ధనికుడు, అతని యొక్క మరదలో లేదా ఇంకొక స్త్రీ మీద ఒక వ్యామోహం ఉంటుంది. కానీ ఆమె ఏదో కష్ట సమయాల్లో వచ్చి అతనికి కొంత రకం డబ్బు లేదా ఏదైనా ధనం అతని సహాయం అడుగుతుంది. అతను ఏమంటాడంటే, నీవు రాత్రికే కనుక వచ్చి నాకు నా యొక్క అవసరాన్ని కనుక తీరిస్తే, రాత్రిపూట పక్కలో నా అవసరాన్ని తీరిస్తే నేను నీకు సహాయం చేస్తానని అతను చెప్తాడు. మరి ఆ రోజు రాత్రి ఆ స్త్రీ అక్కడికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత పడుకునే ముందు ఆ వ్యక్తితో అంటుంది, ఏమని, ఇదిగో మనల్ని ఎవరు చూడట్లేదని అనుకోకు, మనల్ని అల్లా చూస్తూ ఉన్నాడు. ఇది చేసేది ఏదైతే ఉందో ఇది తప్పు పని, అల్లా సుబ్హానహు వ తఆలా శిక్షిస్తాడు, మనం నరకంలో వేస్తాడు, ఇది చాలా చెడ్డ పని అని ఆమె ఆ యొక్క వ్యక్తికి చెప్పినప్పుడు అల్లా పట్ల భయం, భక్తి, గౌరవం, మర్యాదతోటి ఆ యొక్క వ్యక్తి ఆమెని లేవు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి, అదేవిధంగా ఆమె ఏదైతే సహాయం అడిగిందో అది కూడా ఆమెకి ఇచ్చేసి నీవు వెళ్ళిపో అని చెప్పి చెప్తాడు. అప్పుడు ఆ వ్యక్తి ఇక్కడ దువా చేస్తాడు, ఏమని, ఓ అల్లా నీ పట్ల భయం, భక్తి, గౌరవం, మర్యాదతోటి నేను ఆ యొక్క చెడు పని చేయకుండా మరియు ఆమెకు సహాయం కూడా చేసి నేను పంపించడం వల్ల, మరి నిన్ను రాజీ చేసుకోవడం కోసం, నిన్ను మెప్పించడం కోసం నేను ఈ యొక్క పని చేశాను వల్ల నీకు ఈ యొక్క పని కనుక నచ్చితే మమ్మల్ని మరి ఈ యొక్క ఆ యొక్క పనిని నీవు వసీలాగా స్వీకరించి మమ్మల్ని ఈ యొక్క కష్టం నుంచి గట్టెక్కించి మమ్మల్ని ఇక్కడ నుంచి రక్షించు వాళ్ళ అని చెప్పి దువా చేస్తాడు. అప్పుడు ఇంకొంచెం వారి యొక్క గృహం మీద ఉన్నటువంటి రాయి ఇంకొంచెం జరుగుతుంది. దాని తర్వాత ఇంకొక వ్యక్తి దువా చేస్తాడు, ఏమని, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి దగ్గర కొన్ని గొర్రెలు, మేకలు పెట్టిపోతాడు. కొన్నేళ్ల తర్వాత మళ్ళీ తిరిగి వస్తాడు. నేను నీ దగ్గర ఒకప్పుడు కొన్ని ఇచ్చాను కదా, మరి మేకలు, గొర్రెలు అవి మరి ఇస్తావా అని చెప్పి అడిగినప్పుడు ఆయన ఇక అక్కడున్న గొర్రెలు, అక్కడున్న మేకలు, అక్కడున్న పశు సంపద మరియు ఆడవరకే కనిపిస్తున్న ఆ పొలాలన్నీ కూడా నీయే తీసుకో అని చెప్పి చెప్తాడు. అరే నేను పెట్టింది ఇన్నే కదా అని చెప్పి ఆయన అడిగితే, లేదు నువ్వు వెళ్ళిపోయినాక వాటి పిల్లలు, వాటి తల్లులు, వాటి పిల్లలు, వాటి ద్వారా వచ్చిన సంపదతోటి మళ్ళీ ఇది కొనటం, అది కొనటం ఇలా జరిగింది, ఇవన్నీ కూడా నీ యొక్క సంపదే, తీసుకో అని చెప్పి అతనికి ఇస్తాడనమాట. అప్పుడు దీనిని అమానత్ అంటారు. అంటే మన ఇచ్చిన మాట అయినా కూడా, వస్తువు అయినా కూడా, ఆస్తి అయినా కూడా, ఏదైనా సరే మళ్ళీ అతనికి తిరిగి ఇచ్చేయటం అనమాట. అల్హమ్దులిల్లా అల్లా పట్ల భయం, భక్తి, గౌరవంతో ఆ యొక్క వ్యక్తి తిరిగి ఇచ్చేస్తాడు అతనికి. అప్పుడు ఈ యొక్క వ్యక్తి ఈరోజు దువా చేస్తూ ఉన్నాడు అల్లాతో, ఏమని, వల్ల నీ పట్ల భయం, భక్తి, గౌరవం, మర్యాదతోటి అతడు నా వద్ద ఏదైతే అమానత్ పెట్టాడో దాన్ని అతను వచ్చినాక తిరిగి ఇచ్చేసాను వల్ల నీ పట్ల భయం, భక్తి, గౌరవ, మర్యాదతోటి వల్ల నీకు ఈ యొక్క పని కనుక నచ్చితే వల్ల మమ్మల్ని ఈ యొక్క కష్టం నుంచి రక్షించి మమ్మల్ని కాపాడు వల్ల అన్నప్పుడు ఆ గృహం మీద ఉన్నటువంటి రాయి పూర్తిగా తొలగిపోతుంది, వారు బయటకు వస్తారు అని అల్హమ్దులిల్లాహ్ ఇస్లాంలో తెలియజేయడం జరుగుతుంది. అంటే మనం చేసిన మంచి పనులని కూడా మనం వసీలాగా పెట్టి అల్లాని దువా అడగాలి. అంతేగాని ఏదో బాబానో ఏదో ఇంకెవరో వారు వసీలా చేస్తారని కాదు. మనం మంచి పనులు చేయాలి, అల్లాని ఆరాధించాలి, నమాజులు చేయాలి, ఉపవాసాలు ఉండాలి, మరి జకాత్ ఇవ్వాలి. వీలైతే అల్లా ఎవరికైతే హక్కు ఇచ్చాడో మరి సంపాదించాడో వారు జకాత్ కూడా ఇవ్వాలి, ఆ జుమ్రాలు కూడా చేయాలి. అదేవిధంగా మన యొక్క హక్కులు, తల్లిదండ్రుల హక్కులు, భార్య భర్తల హక్కులు, బంధువుల హక్కులు, అనాథల హక్కులు, రోడ్డు మీద వెళ్తుంటే రోడ్డు మీద హక్కులు ఉంటాయి, వ్యాపారంలో హక్కులు ఉంటాయి. వ్యాపారంలో ఎవరిని మోసం చేయకూడదు, అన్యాయం చేయకూడదు, షిర్క్ చేయకూడదు, బిదాత్ చేయకూడదు, హరాం చేయకూడదు. ఇంకా హలాల్ సంపద, మంచి సంపద, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, మోసం చేయకుండా మరి సరైన పద్ధతిలో సంపాదిస్తూ అది తింటూనే అల్హమ్దులిల్లాహ్ అల్లాని ప్రార్థిస్తూ ఉండాలి, అల్లాని దువా చేస్తూ ఉండాలి. ఏదైనా తప్పులు జరిగిపోతే అల్లాని క్షమాపణ అడగడం, నమాజులు చేయడం, ఖురాన్ చదవడం, దాన ధర్మాలు చేయడం, ఇలాంటి ఒక పద్ధతిలో బతుకుతూ ఉండాలి. అల్హమ్దులిల్లాహ్ అలానే ఇటువంటి మళ్ళీ మనకి ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు వీటిని జరిగగా పెట్టి అల్లాని మనం దువా చేసుకుంటూ ఉండొచ్చు. ఇలాంటి అనేక పద్ధతుల ద్వారా మనకు జరిగిన వాటి ద్వారా మనం అల్లాని దువా చేసుకోవాలి. అంతేగాని ఈనాడు సమాజంలో అనేక మంది అనేక ప్రాంతాల్లో అనేక ప్లేసుల్లోకి వెళ్తూ ఉన్నారు. మరి అది ఇస్లాం కాదా, ఇస్లాంకి సంబంధించొద్దా లేదు, గడ్డం పెడుతున్నారు, టోపీ పెడుతున్నారు, ఇస్లామే అనుకుంటున్నాం మనం. కానీ అక్కడికి వెళ్తే మాత్రం ఖురాన్కి వ్యతిరేకంగాను, హదీసులకు వ్యతిరేకంగాను ఏమేమో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మరి మనం ఇంకా అనుకున్న చాలామంది మన యొక్క సోదరమణులు బుర్కాతో చాలామంది కనిపిస్తున్నారు,
అనేక మంది గడ్డం టోపీతో ఉన్న వాళ్ళు కూడా అక్కడికి వెళ్తున్నారు. అరే ఇది కూడా ఇస్లాంలో భాగమేమో, అది ఇస్లాంకి సంబంధించిందేమో అని మనం అనుకుంటాం. అరే ఖురాన్ అక్కడ ఉన్నటువంటి వారు ఖురాన్ చదివారో లేదో తెలియదు, వారికి ఖురాన్ యొక్క అర్థం తెలుసో లేదో తెలియదు, వాళ్ళకి షిరిక్ అంటే ఏంటి, బిదాత్ అంటే ఏంటి, హరాం అంటే ఏంటి, హలాల్ అంటే ఏంటో తెలుసో లేదో తెలియదు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క హదీసులు వారికి తెలుసో లేదో తెలియదు. అసలు చాలామందికి మనలో లా ఇలాహా ఇల్లల్లా అంటే అల్లా తప్ప ఆరాధనకి అర్హులు ఎవరు లేరు, ఎవరు కాదు అంటే సృష్టికర్త అనే ఆ దేవుడైన ఒకే ఒక్కడు ఉన్నాయి, ఆయన్నే ఆరాధించాలని మరి చెప్పిన తర్వాత ఒక ముస్లిం ఈ యొక్క మాట చెప్పి ఇస్లాంలో ఉన్న తర్వాత మరి అల్లాతో పాటు వేరే వారిని పెట్టడం ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించాలి. మరి ఈ అర్థం తెలుసో మరి తెలియకో ఎంతోమంది ఎక్కడెక్కడికో వెళ్తుంటే వారిని చూసి వారి వెనక మనం వెళ్ళిపోవడం ఎంతవరకు కరెక్ట్. ఏది ఏమైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి ఒక ప్రవక్తనిచ్చాడు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని. ఆ ప్రవక్త ద్వారా మనకి ఖురాన్ అనే గ్రంథాన్ని ఇచ్చాడు. అల్హమ్దులిల్లా. మరి నేను ఆ సృష్టికర్త అయిన అల్లాని అర్థిస్తూ ఉన్నాను. అల్లా మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఏదైతే ఖురాన్ మరియు హదీసులను మాకు ఇచ్చారో వాటిని మేము తెలుసుకొని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరులకు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లా ఎవరైతే నీ యొక్క దాసులు ఇంతకుముందు మరణించి ఉన్నారో, ఇప్పుడు జీవించి ఉన్నారో, ఇక ముందు మళ్ళీ రాబోతూ ఉన్నారో, ఇటువంటి నీ దాసులు అందరి తరపున కూడా మేము మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాం వల్ల మా అందరి యొక్క పాపాలను క్షమించండి వల్ల మా అందరికీ మీరు ఈ సృష్టిలో సృష్టించిన అన్ని రకాల సైతానుల నుంచి, తప్పుల నుంచి, బాధల నుంచి, ఇబ్బందుల నుంచి మేము ఏవేవైతే చేసామో వాటన్నిటి నుంచి కూడా మీ యొక్క మిమ్మల్ని క్షమాపణ వేడుకుంటూ ఉన్న అల్లా మీరు సృష్టించిన సృష్టిలోని అన్ని రకాల ఆపదల నుంచి మమ్మల్ని రక్షించడం వల్ల సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, మనుషులు చేసే ఆగడాల నుంచి, కుట్రలు, కుతంత్రాలు, అవమానాలు, అప్పులు, యాక్సిడెంట్లు, అల్లా అంటురోగాలు, అవమానాలు మరియు వడ్డీ, ప్రాణం పోయేటప్పుడు బాధ, సమాధి శిక్షల నుంచి, దజ్జాల ఉపద్రవం నుంచి, యాజూజ్ మాజూజుల నుంచి, ప్రళయ దినం రోజు ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి, నరక యాత్రల నుంచి, మీ యొక్క ఆగ్రహం నుంచి మమ్మల్ని కాపాడండి వల్ల, మమ్మల్ని రక్షించండి వల్ల అల్లా మీరు మాపైన ఏదైతే బాధ్యతలు పెట్టారో అవి నిర్వర్తించడం కోసం ఒక కుటుంబ బాధ్యతలు, సమాజ బాధ్యతలు, ధార్మిక బాధ్యతలు ఏవైతే మాపైన ఉన్నాయో ఇంకా అనేక రకాలుగా అవన్నీ మేము నెరవేర్చడం కోసం కావాల్సిన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని మాకు ప్రసాదించడం వల్ల మా యొక్క పాపాలను క్షమించడం వల్ల, కరుణామయుడమైన వల్ల, పరిశుద్ధుడైన వల్ల, మమ్మల్ని సృష్టించి నడిపిస్తున్న వల్ల మీకే స్తుతి స్తోత్రాలు. అల్హమ్దులిల్లా, సుబ్హానల్లా, అల్లాహు అక్బర్. అల్లా ఇబ్రాహీం అలైహిస్సలాం గారిపైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మతపైన శాంతి సుఖాలు కురిపించి మకామే ముహమ్మద్కు ప్రవక్తగానే వారసును చేసి అంతిమ దినం రోజు వసలతా స్థానాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రసాదించడం వల్ల ఆమీన్. అల్లా ఎవరైతే అనారోగ్యాలతో బాధపడుతూ ఉన్నారో, ఎవరైతే టెన్షన్లు, నష్టాలు, కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఉన్నారో అటువంటి వారందరికీ, వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మీకు సహాయ సహకారాలు అందించడం వల్ల అల్లా మా అందరి యొక్క పాపాలను క్షమించండి వల్ల, మమ్మల్ని అందరినీ పరిశుద్ధులుగా చేయండి వల్ల, మా అందరికీ నరకం నుంచి కాపాడే స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించండి వల్ల అల్లాహు అక్బర్. అల్హమ్దులిల్లా, సుబ్హానల్లా, అల్లాహు అక్బర్. అల్లా సైతాన్ నుంచి, సైతాన్ సోదరుల నుంచి, సైతాన్ శిష్యుల నుంచి, అన్నిటి నుంచి కూడా మమ్మల్ని కాపాడండి వల్ల అల్లాహు అక్బర్. అల్హమ్దులిల్లా, సుబ్హానల్లా, అల్లాహు అక్బర్. అష్హదు అన్ లా ఇలాహా ఇల్లల్లాహు.